వాస్తవంగా ఒరిజినల్ డాక్యుమెంట్ ఆధారంగా జరగాలి రిజిస్ట్రేషన్. పాస్బుక్ ఆధారంగా జరిగితే ఇప్పుడు మీరు కొన్ని రోజులు సేద్యం చేస్తున్నాను అనుకోండి, ఎవరు లేరనేసి పాస్బుక్ ఇచ్చేస్తారు మీకు లోకల్ ఎంఆర్. తర్వాత దాని ఆధారంగా అమ్మేసుకుంటే ఎట్ట మీరు ఇట్ట అమ్ముకునే బోల్డ్ ఉన్నాయి. ఈ కొనుక్కున్నటువంటి వాడు నాది అనుకుంటాడు, అమ్మినోడు నాదని అమ్మేశాడు, కానీ అసలోడు ఉంటాడు. ఇట్లాంటి ఇష్యూస్ కుప్పలు తెప్పలు ఉంటాయి. ఇవి పరిష్కరించాలంటే గనక ఖచ్చితంగా నేను ఆ రోజునే చెప్పేది, తేనె తొట్ట కదిలించడం భూమి వ్యవహారంలో. కానీ తప్పదు, ఎవడో ఒకటి తెగించాలి. మోడీ తెగించాడు, దేశంలో ఎవడు ధైర్యం చేయాల ఆ విషయంలో. జగన్ ధైర్యం చేశాడు. ఎందుకు? రెండు ఆస్పెక్ట్. ఒకటి, ఈ సర్వేకి రీసర్వేకి డబ్బులు కేంద్రమే ఇస్తుంది, ఈ మొత్తానికి ఖర్చు 400 కోట్లు. దాంతో పాటు ఈ రీసర్వే చేసినటువంటి ఫస్ట్ 5 స్టేట్స్కి 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తామండి. ఇవాళ అప్పు తీసేసుకుంటాం, 50 ఏళ్ళు వడ్డీ కట్టక్కర్లా మనం. ఈ ఆఫర్ ఇచ్చింది, బంపర్ ఆఫర్. దాంతో పరుగులు పెట్టాడు జగన్, ఇంప్లిమెంటేషన్లో పెట్టాడు. కేంద్రం అప్రిషియేట్ చేసింది ఆ రోజున, నీతి ఆయోగ్ కూడా అప్రిషియేట్ చేసింది ఆ రోజున. దేశం మొత్తం మీద ఫస్ట్ పరిగెత్తాడు. ఇక్కడ మార్కు లిస్టులో 100కి 95 మార్కులు వచ్చినాయి జగన్కి, కానీ జనంలో తప్పాడు ఆ పాయింట్లో. ఏది రీసర్వేలో. ఇప్పుడు వీళ్ళేంటి, ముందు రీసర్వే క్యాన్సిల్ అని సంతకం పెట్టారు చంద్రబాబు గారు. కానీ రీసర్వే చేయకపోతే చెయ్యనంటానికి లేదు, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ ఏమి శ్రీలంక కాదు కదా, అమలు చేసి తీరాలి. కాబట్టి అప్పుడు విషం చిమ్మినటువంటి పత్రికలు ఇప్పుడు అమృతం చిమ్ముతాయి.